రాహుల్ రెడ్డి గారు మీకు అనిపిస్తుంది ఏంటి పాయింట్ ఏంటి ట్రంప్ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 ఈ $1,00,000 పే చేయాలి అనే నిబంధన తీసుకురావడం ద్వారా H1B వీసాలకు సంబంధించిన డిమాండ్ తగ్గిపోతుందా లాటరీలు వేసే అవసరం లేకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుందా ఇది మొదటి నుంచి మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది యాంటీ ఇమిగ్రేషన్ మొదటి నుంచి మనం డిస్కస్ చేస్తామండి మన ఛానల్లో. ఇంకోటి ఏంటంటే ఈ మెగా బేస్ అన్నది స్ట్రాంగ్ అవుతా ఉంది అతనికి. ఈ మెగా బేస్ అన్నది కంప్లీట్ యాంటీ ఇమిగ్రేషన్. వాళ్ళ ఇమిగ్రేషన్ అడ్వైజర్ స్టీవెన్ మిల్లర్ అండి. అతను కంప్లీట్ H1B తీసేద్దాం అంటాడు అతను. సో అది ఆ పీస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే యాక్చువల్ గా H1B తీసేయాలంటే వాళ్ళ వల్ల కాదు, అడ్మినిస్ట్రేషన్ వల్ల కాదు. వాళ్ళు పార్లమెంట్ పోవాలి, పార్లమెంట్ వాళ్ళకి మెజార్టీ లేదు, కావలసిన మెజార్టీ లేదు. సో ఇది ఏంటంటే ఇది వీళ్ళు ఏం చేసిండ్రంటే $1,00,000 ఓన్లీ వీసా మీద మాత్రం, అంటే వాళ్ళ బార్డర్ పోవడానికి రావడానికి వాళ్ళకి అథారిటీ ఉంది కాబట్టి దాని మీద పెనాల్టీ వేసిండ్రు. కాకపోతే మేము దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఇప్పుడు నరేందర్ గారిని అటువంటి వాళ్ళ సాయం తీసుకొని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం మేము. ఎందుకంటే ఇది ఇప్పుడు మొన్న సోషల్ మీడియా అంటే నరేందర్ గారు చెప్పినట్టు $200 సోషల్ మీడియా బెట్టింగ్ కోసం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సరే, అది రీజనబుల్ అనుకోవచ్చు మనం. ఇదేంటంటే $1,00,000 అన్నది ఇది H1Bని సంపటానికి చేసిన ప్రయత్నం కాబట్టి ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిండ్రో ఆ పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని గవర్నమెంట్ అన్నది ఎగ్జిక్యూటివ్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. $1,00,000 అన్నది ఇది ఏదో ఫీజు వాళ్ళకి అయ్యే ఖర్చు కాదు, వాళ్ళకి ఇది మనం చేసే తప్పు పనితోటి పెనాల్టీ కాదు. ఈ మొత్తం H1B అన్న సంపటానికి వీళ్ళు చేసే ప్లాన్ కుట్ర అని చెప్పి మేము పోతాం. ఇదివరకు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని EADs బంద్ చేసానికి ట్రై చేసిండు, అతని వల్ల కాలేదు. ఇప్పుడు అంతకుముందు ఏం చేసిండంటే ఈ డాకా అని ఒక 1 million అంటే 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉండే. పోయిన ప్రభుత్వం వచ్చినప్పుడు, ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒబామా ప్రభుత్వం చేసిపోయింది వాళ్ళ. దాదాపుగా ఒక 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉండే. ట్రంప్ ప్రభుత్వం ట్రంప్ 1.0 వచ్చినప్పుడు ఏం చేసిండంటే అతను ఇట్లే ట్రై చేసి ఆ మొత్తం 10 లక్షల EADలను క్యాన్సిల్ చేసిన ట్రై చేసిండు. అప్పుడు మేము కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే కోర్టు మా ఫేవర్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అది మా ఫేవర్ వస్తుందని మేము అనుకుంటున్నాం అండి ఇప్పుడు. సో డిమాండ్ తగ్గిపోతుందా? H1B వీసాల డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా అండి, తప్పకుండా డిమాండ్ తగ్గిపోతుందండి, డిమాండ్ తగ్గిపోతుంది. అయితే ఇది కొద్దిగా స్టూడెంట్ వీసా వాళ్ళకు మరి ఇది అడ్వాంటేజ్ అవుతుందా అంటే అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకు అడ్వాంటేజ్ కావచ్చు అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నరేంద్ర గారు, నేను చెప్పింది ఏంటంటే బయట నుంచి H1B తీసుకురావడం తగ్గించినప్పుడు లోకల్ గా మన H1Bs వాళ్ళకి $1,00,000 ఫీజు లేదు కదా, F1 నుంచి H1B $1,00,000 ఫీజు లేదు కదా. ఇప్పుడు నరేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక టాలెంటెడ్ గై ఉన్నాడు, వాడు ఎవడో పెద్ద కంపెనీ నుంచి మంచిగా టాటా కంపెనీ నుంచి మంచిగా పని చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఎక్కడో మొత్తానికి సంపాదించిండు, ప్రాజెక్ట్ సంపాదించుకొని ఆయన తీసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు ఆయన మీద $1,00,000 పెట్టి తీసుకురావడం కెపాసిటీ నరేందర్ గారికి ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ స్టూడెంట్ వీసాకి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ మనకి గిరిపించో ట్రై చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి $1,00,000 తీసుకురావాలంటే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొవిజన్ లో ఒకటి మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే $1,00,000 కట్టంగానే వాడు వీసా ఇస్తాడని నమ్మకం లేదు కదా. $1,00,000 మొదలు కట్టిన తర్వాత మీరు ఇమిగ్రేషన్ కు వీసా అప్లై చేస్తే అప్పుడు వాళ్ళు చూసి ఎలిజిబిలిటా కాదా, మళ్ళా అప్పుడు ఎలిజిబుల్ కాదు అని చెప్పి వీసా డినైన్ అనుకోండి, గోవింద $1,00,000. సో టైమ్ ఆఫ్ అప్లికేషన్ లోనే కట్టాలి, బిఫోర్ ఫైలింగ్ అప్లికేషన్ కట్టాలి.